వెల్కమ్ టు గాయత్రి సూర్య లాగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మా శ్రీహరికోటలో ఫుడ్ అండ్ ఫన్ ఫెస్టివల్ అండి. సో మా సైకిల్ మీద అయితే వెళ్ళిపోదాము. సో ఎన్నాటికి ఫస్ట్ టైం తొందరగా వెళ్ళాం కొంచెం. ఇది మా పార్క్, ఫేజ్ 2 పార్క్ అండి. మాకు ఫేజ్ 1 ఫేజ్ 2 అని ఉంటుంది. ఫేజ్ 2 చాలా చిన్న, ఫేజ్ 2లో ఇల్లు అంతా పెద్దగా ఉంటుంది కానీ పార్క్ మాత్రం చాలా చిన్నది. సో ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ. సో చూసారు కదా, ఇంకా ఓపెనింగ్ అయితే చేయలేదు, అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. సో మొత్తం ఒక్కొక్క స్టాల్ మొత్తం ఫస్ట్ తర్వాత అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే అన్నీ వెళ్ళి చూసేద్దాము ఏమేమి పెట్టారు. సో ముందుగా ఇది ఏంటంటే మనం బుక్ చేసుకోవాలన్నమాట. ఈ ఒక స్టాల్కి 300 రూపీస్ పే చేయాలి. సో మేము పెడదాం అనుకున్నాం కానీ సో ఇప్పుడు పాపతో ఎందుకులే పెట్టడానికి అవ్వదని చెప్పి మేము స్కిప్ అయ్యాము. సో నెక్స్ట్ టైం ఎవరైనా మా అమ్మగారు ఎవరైనా వస్తే ఖచ్చితంగా పెడతాము ఏదో ఒక ఐటెం కంపల్సరీగా. సో ఇది దోశ అనుకుంటాను. సో ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మెయిన్ ఏది పెట్టినా సేల్ అయిపోవడానికి కారణం మాకు ఏది అంత తొందరగా ఇక్కడ మంచి టేస్టీ ఫుడ్ అనేది దొరకదండి. సో దానివల్ల తొందరగా సేల్ అయిపోద్ది. ఓ గేమ్స్ కూడా పెట్టారా, మన ఇష్టం. అంటే 300 కదా, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. గేమ్స్ అనమాట ఇది. సో మనం ఇప్పుడు వెళ్ళి మొత్తం చూసేద్దాము ఏంటి పెట్టారు ఏంటి అనేది. రండి. సో చూసారు కదా, ఇదంతా ఫుడ్ స్టాల్స్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా డైరెక్టర్ రాలేదని చెప్పి ఓపెనింగ్ చేయలేదు. ఈలో వెళ్ళి ఒక్కొక్క ఐటెంని చూసేద్దాం మనం. సో ఫస్ట్ ఐ థింక్ ఇవి చాక్లెట్ సెక్షన్ అంట. ఇవన్నీ హోమ్ మేడ్ తయారు చేసినవి మొత్తం. ఏంటంటే ఎవరి టాలెంట్ అనమాట. సో హోమ్ మేడ్ చాక్లెట్ ప్లస్ పీనట్ చాక్లెట్స్ అనమాట. హోమ్ మేడ్ ఇవన్నీ అందరూ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసింది. సో కంప్లీట్గాన సో టేస్టీగా కూడా ఉంటాయి. ఎందుకంటే హోమ్ మేడ్ అనేసరికి కొంచెం తెలిసిందే కదండి. ఇది బ్రెడ్, రసమల్లై, గులాబ్ జామ్ ఇవన్నీ కంప్లీట్ చెప్పాను కదా. ఇవన్నీ కేక్స్ కూడా ఇవి ఏంటంటే బయట నుంచి తెచ్చినాయి కాదు, వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసినాయి. సో వీళ్ళు చేసిన కేక్స్ అయితే చాలా బాగుంటాయి టేస్టీగానా. సో వీళ్ళే ప్రిపేర్ చేస్తారు మొత్తం అన్నీని. లాస్ట్ టైం మా ఇంటి ముందు ఒక ఆర్డర్ చేశారు, చాలా బాగుంది కేక్. ఫస్ట్ మంత్ బర్త్డేకి. సో ఐ థింక్ ఈ వాడాలనుకుంటాను. సో మేమైతే ఎక్కువ తినలేదు ఏవిని, చాలా వరకు నా ఫేవరెట్ బిర్యానీ కాబట్టి ఈ స్టాల్ ఇంకా తయారవ్వలేనట్టుంది. చూద్దాం. ఇది బజ్జీ అదిని. సో నెక్స్ట్ స్టాల్ ఇక్కడ ఏంటి 50 రూపీస్ అంటే ఏంటో. సో ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటాయి. సో ఇంకా పెట్టలేదు. సో ఇదంతా హిందీ వాళ్ళు ఏదో పెట్టారు, మనకి ఐటెం కూడా ఏంటో తెలీదు. మలుపు లిటిల్ చౌకా అంట, స్టాల్ 6. సో చాలా డిఫరెంట్గా అంటే ఒకే వాళ్ళు పెట్టరు. అందరూ ఇక్కడ మా కమ్యూనిటీలో ఏంటంటే అందరూ ఉంటారు కాబట్టి సో అందరూ పెడుతూ ఉంటారు. సో డైరెక్ట్ సర్వీస్ శ్రీ రాజరాజన్ సార్ ఓపెనింగ్ చేస్తున్నారు. అందుకే ఇలా ఫుడ్ బ్లాగ్ మొత్తం చేసేస్తున్నాను. మొత్తం రష్ అయిపోద్ది. ఇప్పుడు చూసారు ఎంత ఖాళీగా ఉంది. తర్వాత ఏదో ఫ్రీగా అయితే ఏం కాదండి, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమే మొత్తం కూడానా. కాకపోతే ఏంటంటే ఇది ఫిష్ బిర్యానీ. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ ఫుడ్ కొంచెం కరువు అవ్వడం వల్ల ఆ డబ్బులకి ఇచ్చి కొనుక్కోవడం కూడా కొట్టుకోవడం లాగే ఉంటుంది ఆఖరికి. చూడండి, చూసారు కదా మొత్తానికైతే. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉంది కదా. ఇప్పుడు తర్వాత ఎంత రష్ అయిపోద్ది అంటే ఆఖరికి వెళ్ళాలన్నా కూడా నా చిరాకు వచ్చేస్తుంది లోపలికి వెళ్ళి తినాలా అని. దోశ కూడా ఇప్పుడు ఇంత దోశ ఖాళీగా ఉందా, ఆఖరికి ఈ దోశ గురించి కూడా లైన్లు కాయాల్సి వస్తుంది. సో నార్మల్ మన ఇంట్లో వేసుకున్న దోశలే కానీ ఇంకా అక్కడ పెట్టారంటేసరికి కొంచెం స్పెషల్గా అమ్ముతారు కాబట్టి కొంచెం టేస్టీగానా. సో దానివల్ల అంతే. కొంచెం సమోసా స్వీట్ స్టాల్ అంట. సో మనం ఆల్రెడీ ఎప్పుడు తిన్న సమోసాలే కదా, ఇంకా మనకి ఎందుకు లేని ఇంట్రెస్ట్ లేదు పెద్దగానా. సో మనమైతే బిర్యానీ ఆల్మోస్ట్ మన ఫేవరెట్. సమోసా చూద్దాం ఎలా ఉన్నాయో. నాకైతే ఆనియన్ సమోసా అంటే ఇష్టం, పన్నీర్ ఫ్రాంక్. మనం చెప్తుంది కదా, నేనైతే చాలా వరకు మన ఆంధ్ర ఫుడ్ ఇష్టపడతాను. ఇదేంటబ్బా అని ఆలోచించాల్సి వస్తుంది. కానీ మంచూరియా అంట ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. గోబీ ఫ్రై అంట. ఆ గోబీ ఫ్రైలో ఆయిలే చాలా ఎక్కువ ఉంది. ఇది చికెన్ బిర్యానీ విత్ ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్ ఫ్రీ అంట. మనం ఈ చికెన్ బిర్యానీ తీసుకుని తినేద్దాం లాస్ట్లో తీసుకుందాము. సో ఈ గేమ్ ఏదో ఆడదాం, బాగుంది. ఈ గేమ్ కూడా తక్కువేం కాదండి. 50 రూపీస్కి 3 రింగ్స్ ఇచ్చారు. అంత కాస్ట్లీ ఏమనుకుంటున్నారు? ఫుడ్ అండ్ ఫన్ అంటే ఇలాగే ఉంటుంది. మాకు దొరికే చాలా తక్కువైనా కూడా ఇలాగే రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. మా ఆయన వేసేస్తున్నారు, ఏవి పడవు. అక్కడ వేసినవి కూడా పెద్ద మళ్ళీ అందులో ఏం లేదు, కూల్ డ్రింకులు దానికి మళ్ళీ ఎగబడి వేసేస్తారు. అంతే చెప్తున్నాను కదా, ఈ అడవిలో ఉండి ఏది చేసినా కూడా పండగలాగే ఉంటుంది మాకు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పండగలాగే చేసుకుంటాం. మరి
చిన్న చిన్న ఏదో అంటారు చూసారు, ఇల్లు వదిలి వస్తేనే తెలుస్తుంది అని. సో ఫుడ్ అండ్ ఫన్ ఫెస్టివల్ అన్నాం కాబట్టి ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ సో లేక చాలా బాగా డ్యాన్స్ చేసేస్తుంది. సో మాకు ఏంటంటే ఓడిఎమ్మ సో ఆల్మోస్ట్ ఎంత బాగా చేస్తుందో చూడండి. మొన్న తిన యాన్యువల్ డే చేసింది, సో ఇప్పుడు ఇక్కడ చేస్తుంది, చాలా బాగా చేస్తున్నారు. సో ఫుడ్ అండ్ ఫన్ ఫెస్టివల్ కాబట్టి ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్లోని. నేను చేస్తాను అన్నాను, నాకు చాలా ఇష్టం అసలు డ్యాన్స్ ఇవన్నీ కల్చరల్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయడం అంటే. మా హస్బెండ్ చిన్న చిన్న దాంట్లో ఏం చేస్తాంలే అని చెప్పి నెక్స్ట్ టైం ఖచ్చితంగా పెద్ద చేస్తే సరిపడ చిన్న చేద్దామని అన్నారు. సరే అని చెప్పి ఇంకొచ్చాను. విశేష భోజనంబు వింతైన వంటకంబు ఎస్ఆర్సి వారి విందు ఓహో నాకే ముందు. విశేష భోజనంబు వింతైన వంటకంబు ఎస్ఆర్సి వారి విందు ఓహో నాకే ముందు. వెన్నెల గారి స్వీటు కస్తూరి గారి బజ్జి, వెన్నెల గారి స్వీటు కస్తూరి గారి బజ్జి, ఏ హంస గారి కేకు ఇవల్ల నాకు నీకు వివైహ భోజనం. సో కంప్లీట్ పార్ట్ అయితే అవుతుంది. సో మన స్వచ్ఛ పక్కడది ప్రోగ్రామ్ అయింది కదండి, దానికోసం మొత్తం ఎవరైతే పార్టిసిపేట్ చేసి క్విజ్ బుక్ కాంపిటీషన్స్ రైటింగ్ కాంపిటీషన్ అయ్యి జరిగిందంట. సో అందులో పార్టిసిపేట్ చేసి సో బాగా చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు గిఫ్ట్స్ ఇస్తున్నారు అన్నమాట. సో డైరెక్టర్ రాజన్ సార్ వాళ్ళందరూ సో గిఫ్ట్స్ ప్రోగ్రామ్స్. సో లాస్ట్లో కంప్లీట్గా పిల్లలు ఎక్కి డ్యాన్స్ చేసేస్తున్నారు చాలా బాగా. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ అయ్యింది అంటే మొత్తం పండగ. ఇది ఇలాగా మా కమ్యూనిటీలో మొత్తం ఇలా జరుగుతుంది. సో ఈసారి చాలా చిన్నగా చేశారు. లాస్ట్ టైం అయితే ఉగాదికి చాలా పెద్దగా గ్రాండ్గా చేశారు, పెద్ద స్టేజ్ వేసి చాలా బాగా చేశారు. లైక్ చాలా